హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదిరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 22. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అన్నయ్య, ఏంటలా ముందు వెనక చూసుకోకుండా వెళ్ళిపోతున్నావు? కాస్తుంటే ఏమయ్యేది? రోడ్డు మీద ట్రాఫిక్ని చూసుకోవా? భూమి, నువ్వేంటి ఇక్కడ? థ్యాంక్ యూ చెల్లెమ్మ, టైంకి వచ్చి నన్ను సేవ్ చేశావు. నేను సేవ్ చేయడం కాదు, నిన్ను నువ్వు చూసుకో అన్నా. ఎప్పుడు ఇలా ఉంటే నీకేమన్నా అయితే ఏమవుతుంది? నాకేమైనా నా కోసం బాధపడే వాళ్ళు ఎవరున్నారు? అమ్మా నాన్న లేని అనాథను. షూ, నిన్ను ఇలా అనుకోవద్దని నీకెన్నిసార్లు చెప్పాను. మన కోసం ఎవరున్నారు అని కాదు, మన కోసం మనమే బ్రతకాలి. అయినా నీకెందుకంత అర్జెన్సీ? ఏముంది ఆ ఫోటోలో? దానికోసం అంత చేశావు అంటూ రాజు చేతిలో ఉన్న ఫోటో తీసుకుంది. చెల్లమ్మ, భూమి ఆ ఫోటో తీసుకుని ఆ ఫోటోని అంతే చూస్తుంది. చెల్లమ్మ, నువ్వెప్పుడైనా తనని ఎక్కడైనా చూసావా? భూమి ఆ ఫోటోనే చూస్తూ ఆ ఫోటోని రాజు వైపుకు తిప్పి, ఇలా ఉంటే నేనెలా చెప్పేది? అసలు తన ఫేస్ కనిపిస్తేనే కదా చూశానో లేదో చెప్పేది. అయినా నువ్వు ఈ ఫోటో కోసం అంత కష్టపడితే నేను ఇంకా షైరీ ఫోటో అనుకున్నాను. నాకు అదొక్కటే తక్కువ. తను తప్పితే నాకు ఇంకేం పని లేదనుకున్నావా? నేనంటేనే మండిపడుతుంది. నేనెందుకు తన ఫోటో పెట్టుకుంటాను అంటూ ఆ ఫోటో తీసేసుకున్నాడు. అవునా? అయితే ఇంకా నేను వెళ్తాలే అన్నయ్య. చెల్లమ్మ, అవును, తను ఇంతకు ఎలా ఉంది? బానే ఉందా? ఓ, ఇప్పుడే ఎవరో అవసరం లేదన్నారు, అప్పుడే అడిగేస్తున్నారు. తనంటే నీకు ఇంత ఇష్టం ఉంటే తన కోసం ఈ రౌడీయిజం మానేయచ్చు కదా. షూ, అది మాత్రం కుదరదు చెల్లమ్మ. తన మీద ప్రేమను, నా ప్రేమను మర్చిపోను. ఈ పనిని మానుకోలేను. ఎవరూ లేని నన్ను దగ్గరికి తీసుకొని నన్ను చేరదీశాడు. నన్ను తన సొంత కొడుకులా చూసుకున్న నా సార్ని వదలలేను. ఈ జన్మకి నేనింతే చెల్లమ్మా. అయినా నువ్వేంటి ఇంత లేటుగా వెళ్తున్నావు? ఈ టైంలో ఈ రూట్ అంత మంచిది కాదు. అన్నా, నాకేం కాలేదుగా, చూసుకోవాలి కదన్నా. కొంచెంలో ప్రమాదం తప్పింది. ఈ పోరి ఎవలన్నా? రేయ్, నాకు చెల్లవుతుంది. మీకు కూడా చెల్లి లెక్క. నేనుండే గల్లీలోనే ఉంటుంది. అచ్చా, మీరు సార్ చెప్పిన పని మీద ఉండండి. నేను చెల్లమ్మని ఇంటి దగ్గర వదిలి మన అడ్డాకు వచ్చేస్తాను. నువ్వు పద చెల్లమ్మ అంటూ భూమిని తనతో తీసుకెళ్లాడు రాజు. అన్నయ్య, ఇన్నిసార్లు వచ్చావు కానీ ఒక్కసారి కూడా లోపలికి రాలేదు. ఇప్పుడైనా లోపలికి పదా. అన్నయ్య, నాలాంటి రౌడీలు నీ ఇంట్లోకి వస్తే అందరూ నిన్ను తక్కువగా చూస్తారు. నిన్నేమైనా అంటే నేను ఒప్పుకోను. నేనెవరినైనా ఏమైనా చేస్తే నువ్వు ఒప్పుకోవు కాబట్టి నేను ఇక్కడి వరకు ఉండడమే ఇద్దరికీ మంచిది అంటూ రాజు అనేసరికి భూమి లోపలికి వెళ్తుంటే, భూమి, మీ ఫ్రెండ్ ఎలా ఉంది? అసలు చెప్పనే లేదు. అగ్నిహోత్ర గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఈరోజే న్యూ ట్రైనీగా జాయిన్ అయ్యింది. రేపు షార్ప్ 9కి అక్కడ వెయిట్ చేస్తే నేను చెప్పడం కాదు, నువ్వే డైరెక్ట్గా చూడొచ్చు. భూమి, నువ్వు జాబ్ చేసేది అగ్నిహోత్ర గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఆర్మన్ సార్ దగ్గరేనా నువ్వు వర్క్ చేసేది? అన్నయ్య, అవును, అక్కడే నేను వర్క్ చేసేది. ఎందుకన్నయ్యా, ఏమైనా ప్రాబ్లం ఉందా? సార్ అంటేనే ప్రాబ్లం. అసలే సార్కి షార్ట్ టెంపర్ ఎక్కువ. సార్కి కోపం వస్తే మాత్రం ఎవరు ఏంటి అని చూడరు. సార్ దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండు. సార్ గురించి అంత క్లియర్గా చెప్తున్నావు. నీకు తన గురించి బాగా తెలిసినట్టుందన్నయ్య. చెల్లెమ్మ, మీ సార్ ఎవరో కాదు, మా సార్ మేనల్లుడు, మన స్టేట్ హోమ్ మినిస్టర్ మధుకర్. నాకు తెలుసన్నయ్య. రీసెంట్గా వాళ్ళ చెల్లెలి పెళ్ళికి వెళ్ళినప్పుడు చూశాను. లేట్ అవుతుంది, మళ్ళీ కలుద్దామన్నయ్య అంటూ భూమి లోపలికి వెళ్ళగానే రాజు ఆ ఫోటోని చూసి, నువ్వెక్కడున్నావు? నీకోసం మొత్తం చూస్తున్నాను. మా సార్ నాకు అప్పగించిన పని ఫినిష్ చేయకుండా వదలను అంటూ ఆ ఫోటోని లోపల పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోయాడు.
మీరందరూ భూమి మధుకర్ కూతురు అంటున్నారు. బట్ భూమి రాధమ్మ ఫోటో చూసింది కదా. తన తల్లి రాధమ్మ వాళ్ళు వెతికే రాధమ్మ. ఇద్దరు ఒక్కరు కాదనేసి కన్ఫర్మ్ కదా. కాబట్టి రాధమ్మ కూతురు భూమి, మధుకర్ కూతురు భూలక్ష్మి ఇద్దరు ఒక్కరు కాదు అని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? అయ్యో లేట్ అయింది. తన్నుకి ఆకలిగా ఉందా? వెంటనే కుక్ చేయాలనుకుంటూ డోర్ దగ్గరికి వచ్చి లోపల జరిగేది చూసి తన కనుబొమ్మలు పెద్దవవుతుంటే తన్ను అంటూ పిలుస్తూ లోపలికి వెళ్తుంది. ఆర్మన్ పక్కనే ఉన్న తన్ను భూమి పిలిచేసరికి మమ్మీ అంటూ వెళ్ళి భూమి 2 కాళ్ళను చుట్టేశాడు. మమ్మీ నువ్వెందుకు ఇంతసేపు రాలేదు? నాకు చాలా భయమేసింది. నీకెందుకు ఇంత లేట్ అయింది మమ్మీ? నీకు తెలుసా, నేను నీకోసం బయటకు వస్తే నాకు యాక్సిడెంట్ అయింది. ఈ అంకుల్ నన్ను సేవ్ చేసి ఇంటికి తీసుకొచ్చాడు. తను యాక్సిడెంట్ అయిందా? నీకేం కాలేదు కదా అంటూ భూమి తన్నుని తడిమి చూస్తుంది. మమ్మీ నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అంటూ భూమికి చూపిస్తున్నాడు. మిస్ భూమి, పిల్లల విషయంలో ఇంత నెగ్లిజెన్సీగా ఉంటే ఎలా చెప్పు? నేను చూడడం కాస్త లేట్ అయితే ఏమయ్యేది? ప్రతిసారి నేనే వచ్చి సేవ్ చేయలేను కదా. మమ్మీ అంకుల్ చాలా మంచివాళ్ళు. నన్ను సేఫ్గా ఇంటికి తీసుకొచ్చాడు. నువ్వు వచ్చే వరకు నా కంపెనీ ఇచ్చాడు. తను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ తను లోపలికి పంపించింది. నా కొడుకుని సేవ్ చేసినందుకు థ్యాంక్స్ సార్. ఇంకా మీరు వెళ్ళిపోతే బాగుంటుంది అంటూ బయటికి చేయి చూపించింది. మిస్ భూమి, నా ప్రాణాలకు తెగించి నీ ప్రాణాలను సేవ్ చేస్తే చిన్న థ్యాంక్స్ చెప్పి పంపిస్తావా? అట్లీస్ట్ కాఫీ కూడా ఆఫర్ చేయవా? సార్ విల్ యూ ప్లీజ్? ఆహా, నీ వర్కింగ్ టైమ్స్ 9 to 5, ఇప్పుడే టైం 8 అంటే ఇప్పుడు నేను నీకు సార్ కాదు. ఇప్పుడు మీరు బయటకు వెళ్తారా లేదా? నువ్వు వెళ్తే నా ఇంటిని క్లీన్ చేసుకోవాలి. మిస్ భూమి, నేనేంటో తెలిసి నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నావు. బట్ ఇప్పుడు నువ్వెంత టెంపర్ చూపిస్తున్నా నేను సైలెంట్గా ఉన్నానంటే రీజన్ నువ్వే. నువ్వు నాతో పెళ్ళికి ఒప్పుకునే వరకు రోజు వస్తూనే వస్తాను. అండ్ తన్ను విషయంలో నాకు రెస్పాన్సిబిలిటీ. నువ్వు తన్నుని చూసుకోలేవు. అది నీ వల్ల కాదు. తన కోసమైనా నువ్వు నాతో పెళ్ళికి ఒప్పుకుంటే బెటర్. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ నాకు లేదు. నాకు నా కొడుకు కావాలి. నీకు కావాలి. థింక్ ఇట్స్ వన్స్ అంటూ ఆర్మన్ బయటకు వచ్చేశాడు. చా, తల పగిలిపోతుంది అంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంది. ఓ క్షణం నీ ఆవేశానికి పుట్టినవాడు ఇప్పుడు నీకు కొడుకు అనడానికి నీకు అసలు సెన్స్ ఉందా? నీలాంటి వాడు తనకి తండ్రి అని చెప్పుకోవడం కంటే తనకి తండ్రే లేడు అన్నట్టుగా ఉంటేనే ఐ ఫీల్ హ్యాపీ. నువ్వు కావాలని తన్వీర్కి దగ్గర అవుతున్నావు ఆర్మన్. బట్ తన్ను ఎప్పటికీ నీకు దగ్గర కాలేడు. మమ్మీ నా టమ్మీకి బాగా ఆకలేస్తుందట. బుజ్జిగా రెడీ అయి వచ్చి భూమి ఎదురుగా నిలబడ్డాడు. తన్ను మై చామ్, నేను చూస్తే చాలు నా టెన్షన్స్ అన్నీ పోతాయి. నా మనసు నిండిపోతుంది. తన్నుని దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోపెట్టుకుంది. మమ్మీ మనసు ఫీల్ అయితే ఏమవుతుంది? టమ్మీ ఫీల్ అయితే ఆకలి తీరుతుంది. ఫస్ట్ నా కోసం కుక్ చేయి. రేయ్, నీకు ఈ మధ్య వాగుడు ఎక్కువ అవుతుంది. కంట్రోల్లో ఉండు. ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఉన్నాయి, తీసుకొని తింటుంటూ మమ్మీ నీ కోసం కుక్ చేసేస్తుంది అంటూ భూమి వెళ్ళి కుక్ చేసి వేడివేడిగా తన్నుకు తినిపించి పడుకోబెట్టింది. డాడ్, నేను నీతో మాట్లాడాలి అంటూ చైతన్య బలరాం ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. చైతు ఇంట్లోకి వస్తూనే మాట్లాడాలా? సర్లే, నేను నీతో మాట్లాడాలి చైతు అంటూ తన ముందు ఫొటోస్ పెట్టి ఈ ఫొటోస్లో నీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేయి. రేపే మీకు పెళ్లి చూపులు, తర్వాత ఎంగేజ్మెంట్. ఈ వీకెండ్లోనే పెళ్ళి కూడా ప్లాన్ చేద్దాం. డాడ్, ఆర్ యూ మ్యాడ్? ఈరోజు అంకుల్ వాళ్ళ ఇంటికి వస్తే మీరు చేసిందేం బాలేదు. పైగా ఇప్పుడు నా కోసం మ్యాచెస్ తీసుకొచ్చారు. అసలు ఏం చేస్తున్నారు డాడ్? తండ్రిగా నా కొడుక్కి పెళ్లి చేయాలనుకుంటున్నా. ఈజ్ ఇట్ రాంగ్ చైతు? నీకు పెళ్లి చేయడం తప్పు కాదుగా? డాడ్, నేను ఈ పెళ్లి చేసుకోను. నేను అర్పితను లవ్ చేశాను, తననే చేసుకుంటాను. తన పేరు మళ్ళీ వినిపిస్తే నాకంటే చెడ్డవాణ్ణి నువ్వు చూడవు.
వాళ్ళు నేను ఇచ్చిన ఆఫర్ వదులుకున్నారు. ఇప్పుడు ఆర్మన్ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నీకు తనతో పెళ్లి చేయను. ఆడపిల్ల తండ్రి తనకే ఉంటే నాకెంత ఉండాలి? రేపే నీకు నచ్చిన అమ్మాయిని నువ్వు చూస్తే బెటర్, లేదంటే నీకోసం నేనే చూస్తానంటూ బలరాం వెళ్ళిపోయేసరికి చైతు బాధగా అక్కడే కూర్చున్నాడు. మామ్, వాట్ ఈస్ దిస్? డాడ్కి నువ్వైనా చెప్పు మామ్. ఎందుకు డాడీ ఇలా సిల్లీగా బిహేవ్ చేస్తున్నాడు? చైతు, మీ డాడ్ చెప్పింది చేయడమే నాకు తెలుసు. కాదు అనే ధైర్యం నాకు లేదు. నీకు తెలుసు కదా, నువ్వు కూడా మీ నాన్న చెప్పినట్టు ఆ అమ్మాయిని మర్చిపోతేనే మనకి ఈ ఇంటికి మంచిది. లేదంటే మీ నాన్న కోపం చూడలేం నాన్న. మమ్మీ ఏమైంది అంటూ అప్పుడే వచ్చిన గణిత అనేసరికి, ఏం కాలేదు, నువ్వు ఉండగా ఏమవుతుంది? ఇన్నేళ్ళు నీకు పెళ్ళొద్దని చంపావు, ఇప్పుడు నన్ను చంపుతున్నావు. నీకోసం నేను సఫర్ అవుతున్నాను, బట్ నీకేం పట్టదు. బికాస్ నువ్వు సింగిల్ పీస్, నీకు ఫీలింగ్స్తో పనిలేదు కదా, నీ స్వార్థం నీది కదా. చైతు, ఆర్ యూ ఫూల్? ధైర్యం ఉంటే డాడ్తో మాట్లాడు. నా లైఫ్ నాకు నచ్చినట్టుంటాను. ఎవరి కోసమో నన్ను నేను మార్చుకోను. నేనేం చేశానని నన్నంటున్నావు? డాడీకి నిజం చెప్పకుండా నువ్వే తప్పు చేశావు. అసలు డాడీకి నిజం చెప్తే ఇక్కడి వరకు వచ్చేది కాదు. నువ్వే అంత చేసి నన్నంటున్నావా అంటూ గణిత అనేసరికి చైతు కోపంగా బయటకు వెళ్ళిపోయాడు. మామ్, నువ్వైనా నీ కొడుకు అర్థమయ్యేలా చెప్పు. ఈ ప్రాబ్లం వాడిది. వాడే దానికి దూరంగా వెళ్ళిపోతుంటే నేనేం చేయాలి? తన కోసం నన్ను పెళ్లి చేసుకోమని చెప్పేవాడు. తన పెళ్లి కోసం ఫైట్ చేసే గట్స్ లేదా? అందుకే నాకు ఈ మగాళ్ళంటేనే కోపం, అసహ్యం. తను నమ్మిందే నిజం, తనకు నచ్చిందే చేయాలంటారు. మన ఇష్టానికి వాల్యూ ఇవ్వరు. గణిత, ఈ టైంలో నువ్వెక్కడికి వెళ్తున్నావు? పూర్ణ కంగారుగా అడుగుతుంది. మామ్, ఇదే క్వశ్చన్ నీ కొడుకుని అడగలేదే. బికాస్ వాడు మగాడు కాబట్టి, నేను ఆడదాన్ని, అందుకే కదా. నువ్వేం భయపడకు. ఇప్పుడు గణిత బాధతో ఏదో చేసుకునేంత పిచ్చిది కాదు. ఇప్పుడు తనకి ఎమోషన్స్ లేవు అంటూ బయటకు వచ్చేసింది. మార్నింగ్ నుంచి తనతో వియర్డ్గా కొత్తగా బిహేవ్ చేస్తున్న ఆర్మన్ మైండ్ని జడ్జ్ చేయలేక అదే ఆలోచిస్తూ కూర్చుంది భూమి. అంతలో తన ఆలోచనలకి బ్రేక్ వేస్తూ డోర్ బెల్ నాక్ అయ్యేసరికి డోర్ వైపు చూసింది. ఈ టైంలో వచ్చిందెవరు? ఈ ఆర్మన్ మళ్ళీ వచ్చాడా? కావాలని నన్ను ఇరిటేట్ చేస్తున్నాడనేసి సీరియస్గా అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. భూమి, లోపలికి రావచ్చా? గణిత, మీరేంటి ఇక్కడ? ఈ టైంలో వచ్చారేంటి? ఇక్కడే ఆన్సర్ చేయనా, లేదంటే లోపలికి వచ్చి కూడా చెప్పచ్చా? యా, ప్లీజ్ కమ్ అంటూ గణితని లోపలికి తీసుకొచ్చింది. మీకు కాఫీ, టీ లేదంటే కూల్ డ్రింక్ కావాలా? భూమి, డోంట్ ఫార్మల్స్, జస్ట్ కాల్ మీ గణిత. నేను నీతో మాట్లాడాలని వచ్చాను. నాకు ఇప్పుడు ఫార్మాలిటీస్ వద్దు. తన్ను పడుకున్నాడు కదా. గణిత, మీరేం మాట్లాడాలనుకుంటున్నారో చెప్పండి. భూమి, చైతుకి డాడ్ వేరే మ్యాథ్స్ సెట్ చేశారు. రేపే పెళ్లి చూపులు అంటున్నాడు. చైతు డాడ్కి తన లవ్ని చెప్పి ఒప్పించలేక సఫర్ అవుతున్నాడు. ఈ సిచ్యువేషన్ని ఎలా డీల్ చేయాలో తెలియట్లేదు. గణిత, మీరు మరోలా అనుకోనంటే నేను ఇలా చెప్తున్నాను అనుకోకపోతే, మీ నాన్నగారు అన్నారని కాదు, మీకోసమైనా మీరు పెళ్లి కోసం ఆలోచిస్తే బాగుంటుంది. భూమి, ఆల్రెడీ చెప్పాను కదా, ఈ పెళ్లి మీద నాకు నమ్మకం లేదు. టు బీ ఫ్రాంక్, నీది నాది సేమ్ లైఫ్ భూమి. నీ శరీరానికి గాయమైతే నా మనసుకి గాయమైంది. మనిద్దరి బాధ్యత ఒకటే భూమి. నేను నీకు ఒకటి చెప్తాను, నన్నన్నీ మర్చిపోయి పెళ్లి చేసుకో అంటున్నావు. మరి నువ్వెందుకు ఆ పని చేయలేకపోతున్నావు? గణిత, మీరేం మాట్లాడుతున్నారు? భూమి, ఆర్మన్ అగ్నిహోత్ర గురించే మాట్లాడుతున్నాను. నా మనసుకి తగిలిన గాయం మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకోమంటున్నావు. నేను ఒప్పుకుంటున్నాను. మరి నువ్వెందుకు నీ శరీరానికి తగిలిన గాయం మర్చిపోయి నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అన్న ఆర్మన్ ప్రపోజల్ని రెఫ్యూజ్ చేశావు? గణిత, నీ సిచ్యువేషన్ వేరు, నా సిచ్యువేషన్ వేరు. నాది ముగిసిన కథ, మళ్ళీ మొదలవ్వదు. కానీ మీ కథ ఇంకా మొదలవ్వలేదు. శరీరానికి తగిలిన గాయానికి మందు చాలా ఉంటాయి, బట్ మనసుకి తగిలిన గాయానికి మాత్రం ప్రేమే మందు. అది మీకు శిరీష్ దగ్గరే దొరుకుతుంది. బికాస్ మీరు శిరీష్ని కాకుండా ఇంకెవరిని మీ భర్తకు ఒప్పుకోరు కదా.
ప్రతి మనిషికి తోడు కావాలి. ఒంటరి జీవితం నరకంగా ఉంటుంది. నాకు నా కొడుకు తోడుగా ఉన్నాడు. బట్ మీకు తోడెవరున్నారు? అది భర్తగా మాత్రమే సాధ్యమవుతుంది. భూమి నాకింత చక్కగా అడ్వైస్ చేస్తూ నువ్వు ఫూలిష్గా ఆలోచిస్తున్నావు. తన్నునే నీ తోడు అంటున్నావు, కానీ ఆ బిడ్డ ఎప్పుడూ తల్లికి తోడు కాదు. బంధం బాధ్యత మాత్రమే తోడు. అంటే నీడ, నీ వెనకే నీకు నీడగా ఉండేవాడే నీ తోడవుతాడు. అది భర్త వల్ల మాత్రమే అవుతుంది. ఎవరో చేసిన దానికి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. నాకు చెప్పడం కాదు, నువ్వు థింక్ చేసి నిన్ను కోరుకుంటున్నా. ఆర్మన్ చే పట్టుకో. అన్నీ తెలిసే ఒప్పుకున్నాడు కాబట్టి నిన్ను తన్నుని యాక్సెప్ట్ చేస్తాడు. నిన్ను నీ మనసుని అర్థం చేసుకుంటాడు అంటూ భూమికి చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది గణిత. గణిత, మీకు తెలీదు, అతను నాతో పెళ్ళి అనేది నా కోసం కాదు, నా కొడుకు కోసం మాత్రమే. అది ఎవరికీ తెలీదు. తెలిసినా నేను ఈ నిజం ఎవరికీ చెప్పలేను. మనిషిని అర్థం చేసుకోలేని వాడు మనసుని అర్థం చేసుకుంటాడా? అది ఎప్పటికీ జరగదు అంటూ నిట్టూరుస్తూ వెళ్ళి తన్ను పక్కన పడుకుంది. వాట్, నిజమా అంటూ మధుకర్ పెద్దగా నవ్వుతున్నాడు. బేబీ, చూసావా ఏమైందో? నిన్ను కాదు అన్నవాడు ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటాను అన్నాడో తెలుసా? పెళ్ళి కాకుండానే కొడుకుని కన్నా ఆ వెడ్డింగ్ ప్లానర్ పేరేంటి? భూమి. తనను పెళ్లి చేసుకుంటాను అన్నాడట. డాడ్, నువ్వేం చెప్తున్నావు? బావ ఆ భూమిని పెళ్లి చేసుకుంటానన్నాడా? ఆ భూమిని చేసుకుంటానన్నాడు. అక్కడ జరిగిందంతా అక్కడి పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు స్టోరీస్గా చెప్పుకుంటున్నారు. అమృత, నీ మేనల్లుడు చూసావా? ఏవండి, అవసరం లేదంటూ తన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మామ్, అలా ఎలా వదిలేస్తారు? నాకు బావ కావాలి. నేను బావనే పెళ్లి చేసుకుంటాను. విమోకి, నువ్వు మళ్ళీ మొదటికొచ్చావా? నువ్వు ఇక్కడే ఉంటే ఇలానే అంటావు. నేను రేపే స్టేట్స్కి పంపిస్తున్నా. నీ హయ్యర్ స్టడీస్ అక్కడే కంటిన్యూ చేస్తున్నావు అంటూ విమోకి మాట్లాడుతున్నా వినకుండా మధుకర్ వెళ్ళిపోయాడు. ఛా, బావా నీకోసం నేనేమైనా చేస్తానంటే నన్ను కాదని, ఆఫ్టర్ ఆల్ ఆ భూమిని పెళ్లి చేసుకుంటానంటావా? పైగా ఆ భూమి ఓ బిడ్డకి తల్లి. అసలు నన్ను కాదని దాన్నెందుకు పెళ్లి చేసుకుంటానంటున్నావు? విముకి మీ నాన్నని పాస్పోర్ట్ అండ్ వీసా తీసుకురమ్మన్నాడు. 2 డేస్లో నిన్ను అబ్రాడ్ పంపిస్తున్నాడు. మామ్, నువ్వు కూడా ఏంటి? డాడ్ సంగతి పక్కన పెట్టు. బావ కొడుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. నువ్వేం మాట్లాడవేంటి? విముకి మీ నాన్న సంగతి నీకు తెలుసు. ఆర్మన్ బిహేవియర్ కూడా తెలుసు. వాడికి ఇష్టం లేకుండా నువ్వేం చేయలేవు. ఆర్మన్ మీద ప్రేమను చంపేయి. మనం అనుకున్నదే జరిగితే ఇంకా దేవుడెందుకు అంటూ అమృత వచ్చేసింది. మమ్మీ, నువ్వు డాడ్ అనుకున్నంత తేలిగ్గా నేను గివప్ ఇవ్వలేను. భూమి, నీలో మా బావ ఏం చూశాడు? నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఈ భూమిని కలవాలనేసి అనుకోగానే విముకి తన రూమ్ నుంచి బయటకు వచ్చింది. రాజు, నాకు అమ్మాయి అడ్రస్ అండ్ డీటెయిల్స్ కావాలి. ఇదే అమ్మాయి ఫోటో అంటూ తన మొబైల్లో ఫోటో చూపిస్తూ, పేరు భూమి, వెడ్డింగ్ ప్లానర్, ఇమీడియట్గా నాకు అడ్రస్ పాస్ చేయి. విముకి మేడం, భూమి ఉండేది మా స్ట్రీట్లోనే. తను కూడా నాకు బాగా తెలుసు. మీకు తనతో ఏమైనా పనుందా? అది నీకు అనవసరం. ఫస్ట్ అడ్రస్ సెండ్ చేయి అంటూ అడ్రస్ తీసుకుంది. భూమి, వస్తున్నానే. నీలో ఏం చూసి బావ నిన్ను కావాలనుకుంటున్నాడో చూస్తాను అంటూ విముకి భూమి కోసం కారులో కోపంగా వెళ్ళింది. ఆర్మన్ తన మొబైల్ చూసుకుంటూ స్టైల్గా స్టెప్స్ దిగి బయటకు వచ్చి కార్ దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడే ఆర్మన్ చూపు పక్కనే గార్డెన్లో ఒంటరిగా కూర్చున్న అర్పితను చూడగానే ఆర్మన్ కార్ డోర్ క్లోజ్ చేస్తూ అర్పిత దగ్గరికి వెళ్ళాడు. అర్పిత, ఒక్కదానివి ఇక్కడేం చేస్తున్నావు? టిఫిన్ చేసావా? ఎందుకు ఇలా డల్గా ఉన్నావు? అన్నయ్య, ఐఎమ్ ఫైన్ అంటూ అర్పిత ముక్తసరిగా అనేసరికి ఆర్మన్ వచ్చి అర్పిత పక్కన కూర్చున్నాడు. నువ్వెలా ఉన్నావో నేను చూస్తేనే తెలుస్తుంది. ఆర్మన్ డీప్ బ్రీత్ తీసుకొని తన పక్కన కూర్చొని తన తల నిమిరి, ఇప్పుడేంటి, నీకు చైతన్యకి పెళ్లి చేయాలి అంతేనా? అర్పిత, పెళ్లి చేయడం ఇట్స్ జస్ట్ స్మాల్ థింగ్. చైతన్య తీసుకొని నీ మెళ్ళో 3 ముళ్ళు వేయించడం 3 సెకండ్స్. బట్ వాట్ నెక్స్ట్? నిన్నే పెళ్లి చేసుకుంటానని ధైర్యంగా తన తండ్రికే చెప్పలేనివాడు నిన్ను పెళ్లి చేసుకుని ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు?
తన ఓన్ డిసిషన్ మీద స్టేబుల్గా ఉండలేనివాడు, తన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ధైర్యంగా చెప్పలేక అబద్ధంతో మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు, నిన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ళ నాన్నకి ధైర్యంగా ఆన్సర్ చేయగలడా? సపోజ్ ఇప్పుడు పెళ్లికి ముందు ఆయన చెప్పగానే తండ్రి వెనుక వెళ్ళిపోయాడు, రేపు పెళ్లి తర్వాత వెళ్ళడానికి గ్యారంటీ ఏంటి? నా చెల్లి పెళ్లి చేయడమే నా వర్క్ అయితే ఆ రోజే చైతన్య అండ్ తన డాడ్ ఎవరు ఆ మండపం కూడా దాటి వెళ్ళేవాళ్ళు కాదు. ఒక్కోడి మక్కలు విరగదాన్ని నీతో పెళ్లి చేసేవాడిని. బట్ పెళ్ళైతే నువ్వు వాళ్ళతో ఉండాలి, లేదంటే నీ భర్తతో కలిసి ఉండాలి. నీ విషయంలో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఛాన్స్. చైతన్య ధైర్యంగా నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వే కావాలని ఒక్క మాట తన తండ్రితో చెప్పమను. నెక్స్ట్ మినిట్ నీకు వాడికి నేనే పెళ్లి చేస్తాను. అంతవరకు నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చట్లేదు అర్పిత. అన్నయ్య చైతన్యకి వాళ్ళ నాన్న మ్యాచెస్ చూస్తున్నారు, నాకు భయంగా ఉంది. చైతన్య పెళ్ళంటూ అయితేనే నీతోనే, లేదంటే అలానే ఉంటాడు. ఇట్స్ మై ప్రామిస్. వాళ్ళు చేసేది వాళ్ళని చేయనివ్వు, నేను చేసేది నేను చేస్తాను. నా మీద నమ్మకం లేదా? అన్నయ్య అంటూ ఆర్మన్ని హక్ చేసుకుంది. అబద్ధంతో మొదలయ్యే రిలేషన్ ఎప్పుడూ ముందుకు సాగదు. తప్పైనా ధైర్యంగా చేయాలి, దాని మీద స్టిక్కన్ అయ్యే గట్స్ ఉండాలి. అర్థమైందా? బీ పాజిటివ్. నాకు ఆఫీస్కి టైం అవుతుంది అంటూ ఆర్మన్ వెళ్తుంటే, అన్నయ్య వదిన ఆఫీస్లోకి వచ్చింది, మరి నీ లైఫ్లోకి ఎప్పుడు రాబోతుంది? నువ్వు చాలా తెలుసుకున్నావు, అది కూడా యాజ్ ఎ సూన్, వెయిట్ ఫర్ దట్ అంటూ ఆర్మన్ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అప్పటి వరకు వాళ్ళిద్దరి కన్వర్జేషన్ వింటున్న వచ్చి అంజలి అర్పిత పక్కన కూర్చుంది. అర్పిత ఏమంటున్నాడు? మీ అన్నయ్య భూమిని పెళ్లికి ఒప్పించాడంట. మామ్ ఫస్ట్ ఇది చెప్పు. భూమిని అన్నయ్య పెళ్లి చేసుకొని కోడలుగా ఇంటికి తీసుకొస్తే తనని కోడలుగా నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నిజానికి భూమి గురించి తెలియనప్పుడు తనంటే ఇష్టం, తనేంటో తెలిసాక గౌరవం. జరిగిన దాంట్లో తనేం తప్పేముంది? నిజంగానే భూమి నా కోడలుగా వస్తుందంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పైగా ఆర్మన్ ఇష్టమే నా ఇష్టం. పెళ్ళే వద్దన్నవాడు భూమిని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆర్మన్ని పెళ్ళికొడుగా చూడాలని ఉంది. భూమి ఈరోజు నీ దగ్గరికే వస్తున్నా, అయిపోయావే, నిన్ను అస్సలు వదిలిపెట్టను అంటూ భూమి ఇంటి విముకి వచ్చేసరికి అప్పుడే భూమి స్కూటీ స్టార్ట్ చేసుకొని విముకి ఎదురుగా బయటకు వెళ్ళిపోయేసరికి విముకి భూమి అంటూ పిలుస్తూ కార్ రివర్స్ చేసుకొని భూమిని ఫాలో అవుతుంది. భూమి బావ ఆఫీస్ వచ్చిందేంటి? ఇది బావను షెడ్యూస్ చేస్తుంది, అందుకే బావ దగ్గరికి వచ్చిందా? నేను వదిలిపెట్టనే అంటూ కార్ దిగి భూమి దగ్గరికి వచ్చింది. ఇటు రావే అంటూ భూమి ఎదురుగా నిలబడింది. నిన్నే పిలిచేది, నేను పిలుస్తుంటే నిన్ను కాదన్నట్టు వెళ్తున్నావు. చూడండి, నా పేరు గీ రావే పోవే కాదు, భూమి. నా పేరు భూమి. తెలియకపోతే అడుగు, లేదంటే తెలుసుకో. అంతేకాని నాకు లెక్చర్ తర్వాత ఇవ్వచ్చు. నీకు ఇక్కడేం పని? నువ్వేం చేస్తున్నావు మా బావ ఆఫీస్లో? నేను ఇక్కడ జాబ్లో నిన్ననే జాయిన్ అయ్యాను. అవునా? అంటే మా బావని పక్కనే ఉంచి ముగ్గులో పడేయాలని ఫిక్స్ అయ్యావా? విముకి, యు ఆర్ టాకింగ్ టూ మచ్. నువ్వు ఇలాంటివి చెప్పే కదా మా బావను బుట్టలోకి వేసుకున్నావు. ఏముందే నీలో? ఎవరిని కన్నెత్తి కూడా చూడని మా బావ కళ్ళల్లో నువ్వు పడ్డావు. నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడట, అంతలో ఈ మాయ చేశావే. ఓ బిడ్డకి తల్లి, కానీ సిగ్గు లేకుండా బజారుదాన్లా అంటూ విముకి అనేలోపు అప్పటికే తన మాటలకి భూమి కోపంతో తన చెంపకి సమాధానం ఇచ్చింది. హౌ డేర్ యూ, నన్నే కొడతావా? నేనెవరినో తెలుసా? మా నాన్న ఈ స్టేట్కి హోమ్ మినిస్టర్. నా మీదే చేయి చేసుకున్నావా? నువ్వెవరో నీకు తెలుసా? ఫస్ట్ నువ్వు ఆడపిల్ల. ఆడపిల్ల ఎలా ఉండాలో తెలుసా? అనుకోవ ఉండాలి, బరితెకింపు కాదు. నీ పొగరు ఇంకెక్కడైనా చూపించు, నా దగ్గర కాదు. నన్ను మాట అంటే నా సమాధానం ఇలానే ఉంటుంది, ఇంతకంటే వైలెంట్గా ఉంటుంది. బట్ నువ్వు ఇంకా చిన్నపిల్లవి, నిజ నిజాలు తెలియని దానివి కాబట్టి ఒక్క దెబ్బతో వదిలేశాను. మీ బావను నేను చేసుకుంటాను అనలేదు, మీ బావే నన్ను చేసుకుంటాను అన్నాడు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ మీ బావతో తేల్చుకో. నీ పొగరుకి రీజన్ మీ నాన్న కావచ్చు,
కానీ ఆ పొగరు నా ముందు చూపించకు అంటూ భూమి అనేసరికి ఐ విల్ సీ యూ అంటూ విముకి కోపంగా మొబైల్ తీసుకొని కాల్ చేయబోతుంటే ఆర్మన్ కోపంగా విముకి చేతిలో మొబైల్ని లాక్కొని కింద పడేశాడు. బావా, యూ జస్ట్ షట్ అప్. నిన్నెవడు నా ఆఫీస్లోకి రానిచ్చాడు? నీకు ఎంట్రీనే లేదు. నువ్వు నా ఎంప్లాయ్. అంతు చూస్తావా? నువ్వు కాదు, మళ్ళీ భూమి జోలికి వస్తే నేను నీ అంతు చూస్తాను. భూమి దగ్గరికి రావాలంటే ఫస్ట్ నువ్వు నీ బాబు నన్ను దాటుకొని రావాలి. అంత గట్స్ నీకు నా మామకి ఉంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. నౌ గెట్ లాస్ట్ మై ఆఫీస్ అంటూ కోపంగా అనేసరికి విముకి ఏడ్చుకుంటూ వచ్చేసింది. మిస్ భూమి, తను అన్నదానికి బాగానే సమాధానం చెప్పావు. బట్ నువ్వు చెప్పిన దానిలో నాకు ఒకటి నచ్చలేదు. నీకు నాకు సంబంధం లేదంటావేంటి? సంబంధం పెట్టుకోవాలనే కదా నేనింత చేస్తున్నాను. త్వరలో మన పెళ్ళవుతుంది కదా మిస్ భూమి. దిస్ ఈస్ ఆఫీస్. ఐ నో మిస్ భూమి, బట్ నీకే తెలీదు. యు ఆర్ లేట్ బై 5 minutes. వాట్ షుడ్ టు డూ నౌ అంటూ భూమి నడుం చుట్టూ చెయ్యేసి తన దగ్గరగా లాక్కున్నాడు. ఆర్మన్ అలా చేస్తాడని ఇమాజిన్ చేయని భూమి షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. మిస్ భూమి, యు నో వాట్? నీకు శారీస్ బాగా సూట్ అవుతాయి. యు ఆర్ గుడ్ లుకింగ్ అట్ శారీస్, స్పెషలీ గ్రీన్. వాట్ డు సే? ఐ డోంట్ వాంట్ టు సే అంటూ ఆర్మన్ని వెనక్కి నెట్టేస్తూ లోపలికి వెళ్ళిపోయింది. మిస్ భూమి, ఇప్పుడు నువ్వేం చెప్పకపోయినా నీకు నువ్వే చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. లెట్స్ వెయిట్ ఫర్ దట్ అంటూ ఆర్మన్ కూడా లోపలికి వచ్చాడు. అదండి ఈరోజు స్టోరీ. ఇంక మరి రేపటి స్టోరీలో ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.